ఇప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్నటువంటి మూవీ దేవరా అనమాట. సో ఫైనలీ రిలీజ్ అయ్యింది దేవరా పార్ట్ 1. మనందరికీ తెలుసు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికి ఐ ఫీస్ట్ అనేది చెప్పుకోవాలి. మూవీ గురించి మాట్లాడాలి అని అంటే 2 పార్ట్స్ కింద తీశారు. సో దిస్ వాజ్ పార్ట్ 1 అనమాట. ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. అండ్ లైక్ మనకి ఇందులో ఎన్టీఆర్ గారు డబల్ యాక్షన్ లో కనిపిస్తారు అనమాట. నాకు తెలిసి డబల్ యాక్షన్ ఎన్టీఆర్ గారు కనిపించారంటే నాకు కుట్ర అవుతుంది. ఒకటి మీకేమైనా మూవీస్ తెలుసు కామెంట్ లో మెన్షన్ చేయండి. సో యాజ్ అ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఇది బాగుంది, బాగా చేశారు. అండ్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ నాకు సన్ వర్షన్ ఆఫ్ లుక్ చాలా బాగా నచ్చింది. అండ్ మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, వేరే లెవెల్ అనమాట. సో కొరటాల శివ గారి సినిమాలోని యాక్షన్ సీక్వెన్సెస్ ఎమోషన్స్ ని క్యారీ చేస్తుంటాయి కాబట్టి సో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. అండ్ పర్టికులర్ గా చుట్టమల్లి సాంగ్ లోని చాలా స్టైలిష్ గా చూపిస్తారు అనమాట క్యారెక్టర్ని. అండ్ అలాగే మూవీ చూసుకుంటే ఎమోషన్స్ అన్ని క్యారీ అవుతూనే ఉన్నాయి, బాగానే ఉంది. బట్ ఎస్ మూవీ అన్నాక దేర్ ఆర్ సమ్ డ్రాగ్స్ అండ్ ల్యాగ్స్ పక్కాగా ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ దేర్ ఆర్ సమ్ డ్రాగ్స్ అండ్ ల్యాగ్స్ ఉన్నాయి. బట్ చాలా వరకు పబ్లిక్ టాక్ కానీ చాలా మంది మాట్లాడుకుంటుంది ఏంటి అని అంటే నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంటే లైక్ చాలా ఎనర్జెటిక్ గా అంటే లైక్ ఫాస్ట్ వెళ్ళింది అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ విషయం వచ్చేసరికి ఎక్కడ కొంచెం స్లో అయ్యింది అని అయితే అనిపించింది అనమాట. బట్ ఓవరాల్ గా వెరీ నైస్ అండ్ డెఫినెట్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఐదు చెప్పాలి. ట్రిపుల్ సినిమా తర్వాత సోలోగా ఎన్టీఆర్ గారు హీరోగా వచ్చిన మూవీ అనమాట. అండ్ చెప్తున్నాను డాన్స్ వైజ్ కావచ్చు, పర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు చూపడేశారు. అండ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏదైతే ఉంటుందో దట్ వాజ్ సముద్రంలో ఒక ఫైట్ వాజ్ అమేజింగ్ ఫైట్ అనమాట. అండ్ ఫైట్ మాస్టర్ కూడా చెప్పాలి. కానీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే రాముది సాంగ్ అయితే లేదనమాట. ఉంటే బాగుంది కదా అని అనిపించింది. అండ్ జాహ్నవి కపూర్ గారి గురించి మాట్లాడాల్సి వస్తే ఆవిడ క్యారెక్టర్ అంతా లెందీ లేదు కానీ బట్ స్టిల్ ఆవిడ క్యారెక్టర్ కి ఆవిడకి ఇచ్చినంత వరకు తెలుగులో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది అనమాట. ఇంకా మిగతా క్యారెక్టర్స్ గురించి మాట్లాడాలంటే ఇంకా ఎక్స్పోజ్ చేయడానికి ఎక్కువ ఏం లేదు. అండ్ సైఫ్ అలీ ఖాన్ గారి పర్ఫార్మెన్స్ ని మనం జడ్జ్ చేయలేము. ఆయన చాలా బాగా చేశారు. బట్ ఎందుకు ఆయన ప్లేస్ లో కొంచెం వేరే లైక్ తెలుగు వాళ్ళని ఉండేదేమో అనేది నాకు అనిపించింది. బట్ ఓవరాల్ గా మూవీలో చేసిన ప్రతి క్యారెక్టర్స్ వాళ్ళకి ఇచ్చినంత వరకు వాళ్ళు తగినంత వరకు వాళ్ళు న్యాయం చేశారు. అండ్ ఓవరాల్ గా మూవీస్ వరకు నాకేదో నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఏంటంటే నాకు మెన్షన్ చేయండి. ఏమైనా మర్చిపోయినా డెఫినెట్లీ చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అండ్ దేవరా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కూడా అంటే లైక్ ఒక రీచ్ వదిలేసారు అనమాట. వై వరా కిల్స్ దేవరా అని చెప్పేసి. అండ్ గెటప్ సీన్ అనే క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఎక్కువగా డైలాగ్ విషయం అన్నది కానీ బట్ లైక్ ఆయన ఉన్నంత వరకు వెరీ నైస్ అనమాట. సో ఓవరాల్ గా మూవీ వాజ్ గుడ్ హిట్ అనే చెప్పాలి తారక్ గారికి. అండ్ ఎస్ ఫ్యాన్స్ అనేది ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే దావుది గారి సాంగ్ లేదు అదొకటి. బట్ చుట్టమల్లే సాంగ్ లో మాత్రం గ్లామరియస్ తారక్ గారిని చూడాలా లేకపోతే జాహ్నవి గారిని చూడాలా ఎవరిని చూడాలా అన్నది అర్థం కాలేదు. సో నాకైతే బాగా నచ్చింది. వై వరా కిల్స్ దేవరా అన్నది మనం అందరూ చూడాలి. అండ్ కొరటాల శివ గారి డైరెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పడానికి నా ఏజ్ సరిపోదు, నా అనుభవం సరిపోదు కాబట్టి అది మీ వరకు వదిలేస్తాను. అండ్ మీరు చూసి ఎలా ఉంది ఏంటి